చేసిన వాళ్ళు వేస్తూ ఉండండి. ఇదిగోండి ఇలా పట్టుకోండి. మా మీరు అగ్గి పెడితే వెలిగించండి. అది ఇది అగరవత్తులు వెలిగించి అగరవత్తులు దీపారాధన వెలిగించండి. ఇద్దరు కలుపుకుని ఓం మన ఒక పళ్ళల్లో నెయ్యి కానీ నూనె కానీ అవకాశం ఉంటే ముందు లేదంటే ముహూర్తం తర్వాత చూపించాలి. మానవహింసి జాతవేదోగామస్ వెలిగించండి. మానవహింసి జాతవేదోగామస్వంబురు సంజగతోపి భరతజ్ఞానాదిశ్రియామ పరిపాతయాత్ దేవరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దేవం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. అమ్మ ఎక్కడ దాకా వచ్చారు? మా కుంకుమ బొట్టు పెట్టండి దీపారాధనకి. దయచేసి వెలిగిని మూడు పెట్టారా? దీప పెట్టండి మా దీపారాధనకి బొట్టు పెట్టండి. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దేవం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం చేసుకున్న దీపారాధనకి సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం చేసుకున్న దీపారాధనకి అక్షరులు చేత పట్టుకోండి. మనసులో గణపతయ్య నమః అనుకుంటారు గారి ఓం పవిత్ర పవిత్ర వాసవాస్థాంగోపాయస్మరేత్రేకాంక్షభ్యర్థర గణపతి వేసేయండి. మహాగణాధిపతయ్యే నమో నమః చేయబట్టండి. చీకటి తీసుకొని మొదటిసారి మీరు ఆచమ్యాంగేశవాయ స్వాహ ఆచమ్యాంగేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. నాలుగోసారి చేయబట్టుకోండి. గోవిందాయ నమః. మీ ఆడవారిని కూడా ఆచమనండి. ఆచమ్యాంగేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. నాలుగోసారి చేయబట్టుకోండి. గోవిందాయ నమః. ఋషికేశాపద్మనాభాద మధుర సుందర సినిమా ఎవరైనా టైం చూస్తుండే మధ్య మధ్యలో ఋషికేశాపద్మనాభాద మధుర సుందర సినిమా ఉపేంద్ర హరయే శ్రీకృష్ణ కృష్ణ బ్రహ్మణే పుష్పాన్ని గణపతి నారాయణ నమస్తే. అక్షతులు గణపతి దగ్గర పూజ చేస్తుండగా లక్ష్మీనారాయణ మహేశ్వర పురంధరాభ్యాం మహారంధదేవ షష్ఠాభ్యాం మహా సీతారామాభ్యాం మహాదేవేభ్య బ్రాహ్మణేభ్య మహాదేవేభ్య నమః. అయం మహోర్త శుభ మహోర్తో అస్తు. అక్షర వాసి ఆడవారుగా వేసేయండి. ముత్తుచంద్రపద సాచార్య సంప్రదాయ బ్రహ్మగ్రంథ ముక్కు పట్టుకొని ఓం అనుకుంటారు. భూహం నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్కి బాత సమస్త దుర్దక్షయ ద్వారా పరమేశ్వరం దిష్క పరమేశ్వర ప్రీత్యర్థ శుభాభ్యాం శుభే సౌభ్య ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థేశ్వరः కల్పే వయసుతం మంత్రే కలిగే ప్రథమవాదేదో ద్వైవ భరతవర్షే भरतखंडे में रोह दक्षिण दिग्भागे से जलस्की ईशान्य प्रदेश कृष्णा गोदावरी और मध्य प्रदेशे यजमानस्य अस्मवर्तमान व्यावहार चांद्रमा यजमानस्य वसति गृहे यजमानस्य वसति गृहे अस्मिन् वर्तमान व्यावहार चांद्रमा स्वस्थिश्री शोभभद्रनाम संवत्सर उत्तरायणे ग्रीष्मकाशाढमासे कृष्णपक्षे चतुर्थ्यां वासरः वासरस्तु बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेषण विशिष्टायां श्रीमान् गोत्रः आशीवसोत्रस्य सीतारामयं भाग्यवती शेषारत्ननाम्याः युष्मगुरुदर्भयजमानस्य पुत्रस्य काशीवसगोत्रस्य अय्यप्प सत्यश्री पुरुषोत्तम पवनसोमेश्वर नागवेंकट रविकिरण शर्मनामधेयस्य धर्मधरे सौभाग्यवती काशीवसगोत्रवती सुकन्या नाम्याः युष्मगुरुदर्भयजमानस्य पुत्रस्य नक्षत्रम् ऋषिमे नक्षत्रे जातस्य पेरेवनु पेट्टारु हरिहर अनंत श्री कार्तिक सुकिन मित्र नामधेयस्य आयुष्याभिर्मम पुत्रस्य सकल योग क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं मम पुत्राणां मातृगर्भ मनप्राशन सिद्धिद्वारा बीजगर्भ सुबद्धवैनो निबर्हण द्वारा आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं अन्नप्राशनाख्य कर्म सहित यथाशक्ति विधिना मम मातामही आरोग्यता सिद्ध्यर्थं प्रपौत्र जनन अंगत्वेन यथाशक्ति विधिना आज्ञावलोकन पूर्वक श्रीरुद्र अभिषेकानि च करिष्यमानः तदंगत्वेन महागणाधिपति पूजान् करिष्ये नीलुपैन मांगेन्द्रजलपटिसंलग्नकलसाराधन करिष्ये कलशेगंध पुष्पाक्षेत्रस्य हस्तेन छात्या दल కుంకుమ పెట్టి అక్షతలు వేసి చేయిపోలించుంటలాగా దాన్ని ముచ్చట్లు కుంకుమ పెట్టండి
తర్వాత దగ్గరగా పెట్టుకోవచ్చు నమస్కారం చేసుకొని అందరూ తమలపాకుతో శ్రీయించి ప్రాణి సింధగావేరికి ఉదరేసుకున్న సన్నధింకులు అన్నిటి మీద నీరు సరండలుగా సోదకేరు భూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మేమే చదువుకున్న ఆడవారి మీద అబ్బాయి మీద కూడా సరండలుగా లేదా ఆడవారి మీద చరణాలు దేవమాత్మాన్ని సంప్రోక్ష్య తమలపాకు ఇచ్చిన వాళ్ళు చలిసి వచ్చేస్తారు ఒక్కొక్క పుష్పంతోనే గణపతి చుట్టూ అలంకరణ చేస్తూ గణపతయే నమః అనుకోండి మహాగణాధిపతయే నమో నమః तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् महागणाधिपतये नमो नमः स्तोभवा प्रदोभवा सुप्रसन्नो भवा स्थिरासनं गुरु अक्षरयं उच्चेस्तुन्नलगा महागणाधिपति देवता प्राणप्रतिष्ठापन मुहूर्तः शुभ मुहूर्तः अक्षर उच्चेस्तुन्नलगा ध्यायामि आवाहयामि नमः महासाघं क्षदां समर्पयामि गुरु नीलचरणायनिकी पादयोः वाक्यं समर्पयामि स्त्रियः समर्पयामि मुखे श्रद्धात्मनीं समर्पयामि स्नानार्थं जलम समर्पयामि पुष्पान् अक्षतानि దగ్గర ఉంచండలగా వస్త్రార్థం యజ్ఞోపవితార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి కొంచెం కుంకుమ ఉంచండి దగ్గర గంధద్వారాంధ్రం దర్శనానికి పుష్పాంధ్రేశనం విస్మృతం సర్వదానార్థం అక్షతాన్ని సమర్పయామి అనంతరార్థం అక్షతై పుష్పై పూజయామి యజ్ఞోపవితాన్ని గణపతి కూడా అనుకుని అక్షతలు పూజ చేస్తున్నట్లుగా ఓం సుఖాయ నమః మేఘదంతాయ నమః కమలాయ నమః చక్రవర్ణకాయ నమః బోధరాయ నమః వరాయ నమః రాజ నమః రాజ్యమాయ నమః మోగేజయ నమః రాధ్రిక్షణ నమః బాలచంద్రాయ నమః దారణాయ నమః వక్రతుండాయ నమః అమ్మ అన్నప్రాసనం అయిందా అమ్మా పరమాన్నం ఇక తీసుకొచ్చేయండి సర్వ శ్రీ కుమార గురవే నమో నమః నమస్కారం చేసుకుని పదమల ఇచ్చేసేందలగా వనస్పతి భవేశర్మనా గతైససేందః అఖిల సర్వదేవానాం ధూపయం ప్రతికృత్యదా మహారాజపతయే నమో నమః ధూపమాఘరాపయామి నమస్కారం చేసుకుని ఆ దీపారాధన సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకున్నట్లుగా ప్రత్యక్ష దేవందర్శయం చొక్కనీరు గణపతిగా వదిలిపెట్టేసాను గౌరవానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఈ అర్ఘ్యపండి మీద నైలు చదువుతున్నట్లుగా ఓం పరస్పర సంద్రవరే ఏఎన్య బద్దో దేవస్థానది అయిన నీరు దిక్కు వదిలిపెట్టేసాను సత్యంలో తేలుపెట్టిన నమస్కారం అవసరం దోషులు పెట్టి గణపతి సాధించిన ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ శ్రవణాయ స్వాహ ముఖే ముఖే పానాయ సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారం చేసుకోండి గణపతయే నమః అనుకుంటారా అక్షరం చేతిలో పట్టుకోండి అక్షర తాంబూలం మీద వేసేనారు తాంబూలం సమర్పయామి శ్రవణాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నీరాజనం వెలిగించండి ఒకసారి మాకు పెడితే దీన్ని వెలిగించండి మా గంట ఏమైనా ఉంటే లోపల నుంచి వాయిస్ తీసుకురండి చూపించండి మీరు తెప్పండి లోపు పర్వాలేదు సంరాజించి విరాజించాలి లక్ష్మీ రాష్ట్రస్కయాం ఖేదయా ఆశ్రమంశ్రజాంసి ఎడంచేత్తాపడి కుడిచేత్తాం లందన మహాగణాధిపతయే నమో నమః కర్పూర ఆనంద మంగళ దివ్య వైభవ నీరాజన దర్శన నీరాజన నమస్కారం చేసుకుంటారు గోవింద పార్వతీవదయే హర హర మహాదేవ హర తేజో నిరాజన చక్షు శిరసిధారయ అక్షరం చేతిలో ఇస్తాను నమస్కారం చేసుకోండి పురుషాయ మహాగణాధిపతయే నమో నమః వేదోక్త దివ్య సవర్ణమంత్ర పుష్పాంజలిం తమ దివ్య శరణాన్ని దేవ సమర్పయామి మయా దేవ అనుకోండి ఎస్కే స్మృత్యా గ్రామజ్ఞ నీరు పోయిన అక్షర వారికి ఇచ్చేసారాగా దివ్య చరణారవిందార్పణమస్త గణపతి దేవత పూజా ప్రసాదం సరసా ప్రణామి గణపతి దేవతాక్షి ద్వారా బాబుని తీసుకొచ్చేది లేదా మా బాబుని తెచ్చేయండి ఆ నెయ్యి మధ్యలో పెట్టుకుని నెయ్యి మధ్యలో పెట్టుకోండి దాంతో సహా కింద ఉన్నటువంటి తమలపాకుతో సహా మీ ఇద్దరు మధ్యలో పెట్టుకోండి అమ్మా ఒకసారి బాబుని నా తీసుకురండి అంతే అంతే మా మీరు మీరు ఇట్లా వచ్చేయండి బాబు వచ్చిన తర్వాత ఇద్దరు గారి అయ్యా రామయ్య గారు ఒకసారి ఇలా పట్టుకుంటారు రెండు చేతులతో వీరిద్దరు మధ్యలో పట్టుకోవచ్చు వారిద్దరు మధ్య పర్వాలేదండి ఆశయ వీక్షణ వారి చేత చేయిద్దాం ఏం పర్వాలేదండి శాస్త్రోక్తంగా మనం ఒకసారి చేయిద్దాం అంతే ఆకలి వేస్తున్నా సరే స్నాక్స్ తింటారు కదా అలాగే తప్పదు మొత్తం తిప్పక్కల సగం చాలు మధ్యలో ఇద్దరికి పెడితే చాలు ఇద్దరు కదా అని మడత పెట్టి ఇచ్చాను మీకు వారిద్దరు మధ్యలో పెడితే చాలు పక్కన చూస్తారమ్మా వారికి ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు బాబు ఇక్కడ ఉంటాడు మధ్యలో నుంచి ఇవ్వద్దు పక్క నుంచి ఇవ్వండి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేయండి మా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా పట్టుకుని అందరూ చూపించండి మీరు ఇలా రండమ్మా మీరు కూడా అందరూ చూడటం మంచిగా ఇబ్బంది ఏమీ లేదు రండి అమ్మ ఒకసారి అందరూ చూడండి ఆ నేతిలో బాబు కనిపించినట్టుగా పెట్టండి మీరు రండి మేము మనవడి దగ్గరికి రండి
మీ మనవడి దగ్గర రండి, అందులో చూడండి చేతిలో. ఒకసారి పట్టుకో. అందులో చూడండి. అందులో చూడండి. కనిపిస్తున్నాడా? చూసారా? మా కనిపించారా? లైట్ అయింది అందులో ఎవరైనా? నేను వేస్తున్నాను. రామయ్య గారు ఎవరికైనా అప్ చెప్పేసి మీరు మీ అమ్మగారు పక్కగారండి. కనిపించిందా? కనిపించారా? ఇంకా కొంచెం ముందుకు తీసుకురామ్మా. రూపకమురు మీరు చూస్తున్నారా? ఏమండి మిమ్మల్ని కిరణ్ గారు రూపకమురు మీరు ఎందరు కనిపించిందా అండి? రూపకమురు రూపభవతస్య రూపం ప్రతి చక్షనాయ చూసారా లేదా? ఇంద్రో మాయ రూపయతే తార్యస్య హరయస్ శతాదశ. కుటుంబం మొత్తం చూడటం ఇబ్బంది ఏమి లేదు, చూడొచ్చు. మీరు ప్రధానంగా చూడాలి. చూసారా? చూసారా? ఆయన అప్పలు చూస్తే చాలండి, ఇంకా అందరూ అవసరం లేదు. ఈయన రామయ్య గారు చూసారా? చాలు. యా చెప్పండి. రూపకం రూపం ప్రతిరూప బహువ. ఒకసారి చూపించండి ఆయనకి. తదస్య తదస్య రూపం ప్రతి చక్షనాయ ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే యుక్తాహ్యస్య హరయః శతాదశ. ఇంతకు ముందు అందులో బాబు యొక్క ముఖ్య ప్రయోజనం అక్కడ అనుకుంటూ నుదురు దగ్గర ఆ నేతిలో కదా అన్నట్టు ఒకసారి ఆ నేతిలో నుదురు దగ్గర అంటున్నట్టుగా అన్నది అంతే. అంతే అలా ఉంచేసానమ్మా. ఆ నేతిగిరిని పక్కగా ఉంచేసి దాంట్లో ఒక ఒత్తి వేసి దీపారాధన వెలిగించాను. ఎవరైనా పర్వాలేదు, అవకాశం ఉంటే మీ అమ్మగారిని వెలిగించేవాళ్ళని దీపారాధన బయట పెట్టేసిన తర్వాత పళ్ళు జాగ్రత్తగా బయట పెట్టేసేయండి. అయ్యా మీరు ఒక్క కొబ్బరికాయ ఏమైనా అందుబాటులో ఉంది ఇక్కడ? కొబ్బరికాయ తీస్తే కొట్టేస్తారు. అది కూడా కింద పెట్టేసేయండి. అది కింద పెట్టేసేయండి. మీరు రామయ్య గారు మీరు కొట్టేసేయండి. కొబ్బరికాయ కొట్టేసి అక్కడ దీపారాధన దగ్గర పెట్టేద్దరు గారు కొట్టేసి అక్కడ పెట్టేసేయండి. మా ఆ అన్నప్రాసంతో అడిగాను. అన్నం పరమాన్నం అమ్మా ఇంకో చంపేవాడి నాకు పుణ్యావతిని ఇంకో చంపేవాడి గ్లాస్ ఇవ్వండి అమ్మా. అక్షతలు పుష్పాలని ఉపయోగాలు వచ్చుదు కానీ ఓం కర్మణ పుణ్యాహం భవంతో భవంతు అక్షత మూఢవర్ణమావాహయాని వాస్తవసమావాహయామి బ్రహ్మాణమావాహయామి దేవి పెట్టించండగా ఓం నియాహం దీర్ఘమాయిరస్తు శివాః వస్సంతు సౌమనస్య వస్తాక్షతంజారుష్టంజాస్తు ఓం నియాహం పట్టుకుండగా ఒక్కొక్క చుక్కని ఇందులో పోస్తున్నారు. శాంతిరస్తు పక్షిస్తు కర్మ సమృద్ధిరస్తు సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు దేహంతాంత్య సమృద్ధిరస్తు ఇందులో దోషలు పట్టాలమ్మా. చెప్పండి వాక్యం. సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాను నమః కుర్బానాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో భవంతో ఆయుష్మతే స్వస్తి. నమస్కారం చేసుకున్నాగా ఇక చెయ్యిలా పెట్టండి. రెండు చేతులు కర్మణ పుణ్యాహంచనం ఉంటారు. దీన్ని రెండు చేతులు పట్టుకోండి. దీన్ని కూడా పట్టుకోండి. ఇలా పైకెత్తండి. సరి చేసుకోండి. రెండింటి నుంచి ఇంట్లో పోయినలాగా భగవాన్ వాస్తవస్మృతి పుణ్యతాస్మృతి పుణ్యాహస్మృతిరస్తు వరసశత సంపూర్ణమస్తు. మా పరమాన్నం తెచ్చారా? యజమానస్య కాశ్యప సముద్రాంతరస్తు శాస్త్రశుభమస్తు. చాలు చాలు. ఎలా తీసుకురాలి? మెడిసేన్ పరమాన్న అవ్వబోతే కనీసం పాలిపించండి. పరమాన్న అవ్వలేదంటే పాలిపించేసి అయ్యిందంటున్నారు. తేవట్లేదు పావు నుంచి అయితే ఇవ్వండి, లేదంటే నాకు పాలనే ఇవ్వండి. కనీసం నమస్కారం చేసుకోండి. సంస్కృతారైనా ఇది అయిన తర్వాత तेरा ब्रह्मविदा वयंबदं ब्रह्मवने महेंद्र सन्निधि సమానాది సమస్తస్థాపన సమీక్షగా రాజా ముందు చేయించమంటారా? ఏదో దేవా పవిత్రేన అమ్మా ఒకసారి అయితే పాలు సిద్ధం చేసుకొని పాలు కూడా ఇప్పించమన్నానండి. ఆ పాలు కూడా ఒకసారి ఇవ్వండి అమ్మా. ఇదిగో నక్షత్రాలు నీళ్ళు ఇందులో చూసేలాగా అమ్మా నీళ్ళు పోయాలి మీరే వివాచేతులు పాలు ఆ ఉడికిలో పాలు పోసుకుని ఒకసారి పట్టించేది కాదు కాదు ముందు మీరు పట్టించండి. మధ్యలో ఉంది ఇబ్బంది లేదు. ఇవ్వండి అబ్బాయి కుడి చేతికి ఈ రక్షాబంధనం కట్టండి. అలాగా కుడి చేతికి అబ్బాయికి
అక్కడ పెట్టడానికి అడిగామన్నాను. అబ్బాయి కుడి చేతి కట్టండి. రెండు చేతితో పట్టున్నాను. ఓం బృహత్సామక్షత్రపద్వృద్ధవృష్ణీయం దృష్టభూతస్సుభితముఖరవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాచేన సకరేణ రక్షా యజమానస్య పుత్రస్య మాతృగర్భమనప్రాశన సిద్ధి అన్నాద్య బ్రహ్మవర్చస్య యశో బ్రహ్మ అన్నాద్య బ్రహ్మవర్చస్య యశో బ్రహ్మాభివృద్ధ్యర్థం అన్నప్రాశనాకర్మ కరిష్యే. ఇంకేం పెట్టారు? భగవద్గీత పెట్టారా? ఓ పుస్తకం, ఓ పెన్ను, పెన్నురా వెండి వస్తువులు ఏమైనా ఉంటే అవి, డబ్బులు పెట్టారా? ఆవు పాలు ఒకసారి. ఏమైనా బ్యాగ్ ఇది యా, ఇంకా 3 నిమిషాలు ఉంది. అది కాదండి ఇది ప్యాకెట్ ఉంటుంది ఇది ప్యాకెట్ ఉంటుంది ఇచ్చేయండి లేదా? మీరు ఇచ్చేయండి లేదా మీరు పట్టుకోండి. పాలు పోసి ఇద్దరు గారు అబ్బాయికి ఇవ్వండి. అబ్బాయి కొట్టాడు గిన్నె తీసుకొని ఆ పేపర్ అవసరం లేదు. గిన్నె తీసుకొని పేపర్ మరి రావాలి, పాలు తీసుకొని రావాలి. అత్తయ్య గారు అది కాదు అంటే ఆవు పాలు కొంచెం పంచదార ఇవ్వలేరా మీరు? ఎంతసేపు పడుతుంది? ప్యాకెట్ ఉంటుంది 2 నిమిషాలు అంటే పాలు పట్టించాలి. ఏసా తెచ్చావు కదా అని అడుగుతున్నాను. అది ఇచ్చేయండి మా ప్యాకెట్ ఇవ్వండి పోనీ. తెచ్చి ఉంచుకోలేండి తెలివితేటలో పెద్ద మాట మాట్లాడుకోవచ్చు. ఓకేనా ప్యాకెట్ పాలు వేస్తున్నాం. అక్కడి నుంచి ఆవు పాలు తెచ్చి వీళ్ళు ఆవు పాలు కొని పోనీ మరిగించిన ఉన్నాయి. ఇందులో నుంచి కొంచెం పాలసటం చేస్తుంది. రాజా లేవా? మా ఈ బంగారం అదేమన్నా బాగా ఎందుకు బంగారం పాపం. ఇది? నువ్వు ఇటు రామ్మా చెప్తాను. మా అమ్మా, నువ్వు బాబుగారు తాగించండి. అలా కూర్చో. మా ఒక చుక్క తగిలిస్తే ఇదిగోండి మీరు కూడా అన్నాన్ని కొంచెం తీసుకుంటారా? ఇక మీరు కొంచెం అన్నప్రాశం తీసుకోండి. శర్మ కొంచెం తీసుకోండి. ఏదండి అది ముందు ముట్టించుకోవడానికి ఆచారం లేదు. అయిపోయి రేపొద్దున అది వేరే వారు మన ఆచారం లేదు. సరే 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 రామయ్య గారు అలాగే అలాగే మీ ఓపిక బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు మీరే పట్టించారు. ఇంకొక నిమిషం ఉందమ్మా. మీరు పాలు పట్టించారా లేదా? అయితే ఇచ్చేసాయి. పట్టించారా? పట్టించారా? తీసుకోండి. మీరు ఒకసారి నోటి దగ్గర పెట్టాలి. తీసుకోమన్నా అమ్మా మీరు పట్టుకోవాలి ఒకసారి. ఆది కట్ల సుముహూర్తంలో ఉన్న నోటి దగ్గర పెట్టండి. ఇలాగా భూరన్న అగ్నయ పృథగ్యై స్వాహ భువన్న మాయమేంద్రక్ష స్వాహ స్వర్ణం ఆదిత్యాయ దివే స్వాహ భూద్భవస్వరణ చంద్రమసేన స్వాహ నమోదేభ్య స్వధావిత స్వాహ ప్రణమో. అది తగిలించారా? మీరు 4 సార్లు పెట్టాలి. మీరు 4 సార్లు. ఒకసారి తగిలించారు. ఇదిగోండి ఇంకా సుముహూర్తంలోనే ఉన్నాం. ఎంత పెట్టలేదు? పెట్టు పెట్టు. ఇంకా సుముహూర్తంలో ఉన్నాను. పెట్టదు. ధ్రువంతేన చామరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రస్కాష్టరాస్కంధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హత్యా తస్మై దేవాధిప్రవన్న బ్రహ్మణస్పతి. ఇంకోసారి మంత్రం 4 సార్లు తగిలిస్తే మీ ఆడవారు ఒకసారి తగిలిస్తారు. తర్వాత మీ నాన్నగారు. మీ 4 సార్లు అయిందా? మెతుకులు వదిలేదు వెనకాల ఉందా? అందులో వెయ్యి, అందులో వెయ్యి, అందులో బడడానికి పెట్టు. అయిందా? మీ అమ్మగారికి మీ ఆడవారిని ఒకసారి తగిలించమనండి. ఇది నామకరణం. అదే ఉంగరం తోటి అలా తీసి దగ్గర పెట్టుకో. అయ్యా మీరు కూడా పక్క వచ్చారు రామయ్య గారు. మీరు మీ ఆడవారు సరే మీరు వచ్చేస్తారు. ఇప్పుడు అమ్మగారు చక్కగా ముందు పట్టిస్తావా? మీరు ఒకసారి మీ చేత్తో ఒకసారి పట్టించండి. అలాగా తీసుకోండి ఒకసారి. ఒకసారి దీపారాధన మళ్ళీ ఒకసారి సిద్ధం చేసి దేవుడి దగ్గర వెలిగించండి. పోనీ
తీసుకెళ్ళి దేవుడి దగ్గర వెలిగించండి. ఇక్కడ మళ్ళీ వేగనే ఉండదు, వేగనే ఉండదు. కదపకుండా వేయాలి. ఒకసారి మీ నాన్నగారు కూడా ఇవ్వండి ఒకసారి. దానికి అమ్మ మామగారు నువ్వు పెట్టమ్మా, దాని మీద నువ్వు పెట్టి మీరు పెడితే మీ అబ్బాయి సంతోషిస్తారమ్మా, వారు పెట్టినట్టే. ఏంటి వద్దు తెలుసు కూర్చోబెట్టు. మీ ఇద్దరు ఇలా వచ్చేయండి, మీరు కూడా ఒకసారి తగిలించండి అలాగా. మీరు పెట్టండి, నువ్వు పెట్టేసిన పక్కన అయిపోయింది. రామయ్య గారు మీరు మీ ఆడవాళ్ళు తగ్గించేస్తే తర్వాత వీళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు అందుబాటులో ఉంటే వాళ్ళు టైం అత్తయ్య గారు మామయ్య గారు అందుబాటులో ఉన్నారు. తర్వాత ఆవిడ అందుబాటులో ఉంటే ఆవిడ చేస్తారు. ఇప్పటి వరకు అదే అన్నారు ముందు పెట్టి ఉన్నారు. ఈ తర్వాత స్లో అయినా పర్వాలేదు, ఎప్పటి వరకు స్పీడ్ గానే ఉంటారు. ముందు పర్వాలేదు పెట్టు కొద్దిగా జస్ట్ ఒక్క మీరు పట్టించారా రామయ్య గారు? మీ అన్నయ్య గారా? మీ వదిన గారు కూడా పట్టించారుగా? అక్కడ తుఫాను ఉన్నట్టుంది, అది చేతుకుంటేనే చిన్న పడలేదు అందులోనే అది ఏదో ఒకటి మా మండపం దగ్గరికి వచ్చేయండి. మా బట్టలు ఒకసారి అన్నప్రాసనానికి ఎత్తువైన బట్టలు ఇచ్చేయండి ఒకసారి.
మా బట్టలు ఇచ్చారు ఒకసారి బట్టలు. పెట్టుకోండి. ఈ అమ్మాయి మరి ఏడిపించి అమ్మ ఒకసారి అబ్బాయికి ఏమైనా పెట్టి బట్టలు ఏమైనా ఉన్నాయా? అలాని అత్తకి చూపించారు ఇక ముందుకు వచ్చేయండి ఇంకో. అది కూడా అమ్మా ఆమెకి రా మా తుబాలు ఇచ్చేయండి. ఇందరూ ఇద్దరు మధ్యలో పట్టుకుని తుబాలు అక్కడ సంచిలో అమ్మమ్మకి చూపించలేదు అమ్మమ్మ పడుతుంది ఇంకా కూడా మా ముందుకు జరగండి. బట్టలు పెట్టే వాళ్ళు ఉంటే బట్టలు పెట్టేసేయండి. వస్తువులు కానీ ఉంటే మా బట్టలు వస్తువులు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే పెట్టేసేయండి. మేము ముందుకు వెళ్తున్నాం. ఇక చెరుకుమల్లి నరసింహభట్ల గారు కూతురు నల్లుని ఆశీర్వదించి వారి యొక్క కుమారుని అన్నప్రాసన మహోత్సవంలో హిరణ్యం ఓం హిరణ్యరూపస్స హిరణ్య సందర్భాన్నవాచ్ఛేద హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే హిరణ్యసత్యః హిరణ్యదాత నమస్తే. అక్షతలు వేసి ఇచ్చేయండి. అలాగా చెరుకుమిల్లి వారి గతించిన వారి పేరు పెద్ద వాళ్ళ ఆయన పేరు చెరుకుమిల్లి సత్యనామూర్తి గారి దంపతుల సమర్థత మిత్రులను ఆశీర్వదించి అన్నప్రాసన మహోత్సవంలో కూతురు నల్లుడికి ఇస్తున్నటువంటి వస్త్రాభరణాలు నమస్మై పెట్టారు. దూరం పెట్టిస్తున్నారు కదా. ఓకే సరే కదా. జాగ్రత్త చేసి ఇదిగోండి తీసుకోండమ్మా. ఎవరైనా ఉంటే బట్టలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు మా ఒకసారి తీసుకున్నాం.